సత్యంబునందుండే సర్వంబు సృజించే సత్యంబునందుండే సర్వంబు సృష్టించే సత్యంబునందు అణగే సర్వ సృష్టి సత్యమహిమలేని తలమేదు కనుగొన్నా సత్యమహిమలేని తలమేదు కనుగొన్నా శుద్ధ సత్వమదియే చూడరయ్యా శుద్ధ సత్వమదియే చూడరయ్యా శుద్ధ సత్వమదియే చూడరయ్యా. The entire creation has sprung and originated from truth. And again, the entire creation gets dissolved and merges into the same truth. Is there a place which is not based upon Satya? If anyone were to find out that particular place, and that is a state when one is full of pure Sattva. సారములేని ఎట్టి భవసాగర మందునా సారములేని ఎట్టి భవసాగర మందునా తేలి మునుగుచున్ సారములేని ఎట్టి భవసాగర మందునా తేలి మునుగుచున్ దారియు తెన్నునుంగనక దారియు తెన్నునుంగనక తత్తరముందడి మానుషాత్మ దారియు తెన్నునుంగనక తత్తరమందడి మానుషాత్మ నీ ఓరి మించుక ఇంత మదిబూనుచు నిల్తువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నిన్ను కావగ వచ్చడి నావ కంచవే నిన్ను కావగ వచ్చెడు నావా కాంచవే. Floating on the ocean of Bhava, the worldly life, existence, not knowing what is the way out or what are the banks on which one has to go on. Man is utterly confused. The only way is to remember the Lord and to pray to Him. He comes in the form of love and compassion, and He can be taken as the boat with which or with the help of which one can travel and save oneself from the Bhavasagara. విద్యార్థులారా, Students, మానవ జీవితంలో సాధించవలసినటువంటి ప్రధాన కార్యములలో అతి ముఖ్యమైనటువంటిది భగవత్ ప్రేమ. among all the things which man has to achieve in his life is love of the Lord. జగత్తునందు గల సమస్త సంపత్తులలో ప్రధానమైనటువంటిది భగవత్ ప్రేమ. Among all the types of wealth one finds in the world, the most important one is love of the Lord. సమస్త పదవులు, సమస్త సంపత్తులు
ఈ ప్రేమ నుండియే ఆవిర్భవించినటువంటి బిందువులు. Everything which is just to see in the form of wealth, prosperity or the creation has originated from this love. భగవంతుడు అనేటువంటి శబ్దమునకు అర్థం గుర్తించినప్పుడే ఈ భగవత్ ప్రేమ యొక్క విలువను మనము అర్థం చేసుకోగలుగుతాం. You will be able to understand the real meaning of the love of Lord once you understand the correct meaning of Bhagavantudu, word Lord. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానే ఇతి శబ్దేతి అనగా భగవంతుడు, బ్రహ్మ, పరబ్రహ్మ ఇత్యాది పదములు యందు అతి సారవంతమైనటువంటిది భగవాన్ అనేటువంటి పదం యొక్క. Among all the names which are given to the Lord, like Brahma, Parabrahma, the most important and most meaningful one is Bhagavan. పాలలోని చివరి నిష్కర్ష నెయ్యి అయినట్టుగా, just as the end product of milk is ghee, పాలను పెరుగుగా మార్చవచ్చు. you may convert, transform పెరుగు నుంచి వెన్న తీయవచ్చు. from curd the butter. వెన్నను కరిగించి నెయ్యి చేయవచ్చు. Butter could be melted and ghee. నెయ్యిని మనం ఏమి చేయడానికి వీలు కాదు, దాన్ని భుజించవలసిందే. But ghee cannot be further transformed into anything else. It has to be partaken. అదే విధముగా బ్రహ్మ అని, పరబ్రహ్మ అని, పరమాత్మ అని, ఆత్మ అని ఇవన్నీ కూడాను అనేక విధములుగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ చివరి నిష్కర్ష అయినటువంటి భగవాన్ అనేటువంటి దానిని వేరు మార్చడానికి వీలు లేదు. Similarly, Brahma, Parabrahma, Atma, all these things, there will be an evolution, a transformation from one to another. But it is not possible to change Bhagavan. పదములో దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ, ప్రత్యేగాత్మ అనేక ఆత్మలుగా మనం మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. If you take Atma, you can have from Atma, Dehatma, Jivatma. కానీ భగవాన్ అనేటువంటి దానికి ఆ భగవాన్, ఈ భగవాన్ అని మార్చడానికి వీరు భగవాన్ ఒక్కటే. అది అంత్యమైనటువంటి యొక్క శబ్దము. Bhagavan is the ultimate and the end of all that God stands for. It cannot be further qualified or transformed into anything else. అనగా భగః అన్న శబ్దమునకు సకలైశ్వర్యయుక్తుడు. Bhagaha stands for the one who commands all the భజించగల types of అర్హత కలిగినటువంటి వాడు. the one who has the authority to be worshipped. గా అనగా సకల సిద్ధి సంపన్నుడు, సృష్టి స్థితి లయకారుడు అని దీనికి అర్థం. God stands for the one who can create, protect and dissolve and destroy the things. కేవలం ఒకే అక్షరమైనటువంటి భా అనేటువంటి అక్షరమునకు సంభర్త, భర్త అని రెండు అర్థములున్నవి. For the one letter Gha, there are two meanings, Sambharta and Bharta. సంభర్త అనగా ప్రకృతిని సాధనంగా తీసుకుని సృష్టి చేయనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి వాడు. Sambharta stands for the one who, making use of the nature, creates the world. సృష్టించినటువంటి ఈ జగత్తును పాలించేటువంటి అధికారం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి భర్త అని రెండవ అర్థం. The second word Bharta is given to God because He protects and takes care of the creation which He has made. మరొక విషయం లోపల భా అనగా కాంతి, Bha stands also for splendor, ప్రకాశము, the shining aspect. దీపము, It is తేజస్సు, జ్యోతి radiance. ఇత్యాది అర్థములతో కూడినటువంటిది బకారం. This Bha stands for all those words which explain light. గా అనగా వ్యాప్తి, Gha stands for all pervasiveness. వంతుడు అనగా సమర్థుడు అని. Vantudu stands for the capable one. భగవంతుడు అనగా దివ్యమైనటువంటి జ్యోతిని, ప్రజ్ఞాన జ్యోతిని, Bhagavantudu stands for one who makes light, అద్వైత జ్యోతిని, అఖండ జ్యోతిని, ఆత్మ జ్యోతిని వెలిగించేటువంటి యొక్క అధికారం కలవాడు అని. the one who makes this light
which is vast, expansive, ఇట్టి సర్వసమర్థుడైనటువంటి భగవంతుని యొక్క తత్వమును, భగవంతుని యొక్క ప్రేమను మనం పొందినప్పుడు దానికంటే మించినటువంటిది మనం పొందగలిగినటువంటి ఈ జగత్తులో లేవు. Once we can obtain such grand, great and splendorous love of the Lord, there is nothing which we should ask ఇహమునందు కానీ, for. పరమనందు కానీ, కైవల్యం నందు కానీ దీనికి మించినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి మరొకటి లేదు. Whether it is in this world or in the world beyond, there is nothing greater than this power. కనుకనే భగవత్ ప్రేమను పొందుటకై తగినటువంటి యొక్క సాధన తలపటమే మానవత్వానికి సరి అయినటువంటి అంతరార్థం. That is the reason why man has to make effort to acquire love of God. దీనిని ఆధారంగా తీసుకుని జంతువునాం నరజన్మ దుర్లభం, పుట్టిన జీవరాశులలో, జన్మించిన జీవరాశుల్లో ఈ మానవత్వం అనేటువంటిది అతి ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. That is the reason why, and in this context it is said, it is difficult and rare to get a human life which is so sacred, so divine. అట్టి జన్మించిన మానవుడు ఆనంద జీవితాన్ని గడపవలనన్నా మానసిక విశ్రాంతి అత్యవసరం. If man has to live a happy life, there is need for peace of mind. మనసు మహావేగం కలిగినటువంటిది. Mind is very fast, it moves very fast. వేగంతో పరిగెత్తేటువంటి యొక్క రథములను ఆపుటకై అనేక విధములుగా కూడాను కొన్ని బ్రేక్ అనేటువంటి పేరుతో దాన్ని వినియోగిస్తున్నారు. There is a need for brake and operation of it to control vehicles which move very fast. ఈ వాహనములకు తమ యొక్క వేగమును అరికట్టే నిమిత్తము ఏ విధంగా బ్రేక్స్ అనేటువంటిది పెట్టినారో, ఈ మనస్సు అనేటువంటిది అతి వేగముగా పరిగెత్తున్నది కనుక దీనికి కూడాను ధ్యానము అనే ఒక బ్రేక్ పెట్టారు. Just as fast moving vehicles have brakes to control them, mind which is fast moving has meditation as a brake. ఈ ఏకాగ్రతకు మానసిక విశ్రాంతి అత్యవసరము. For concentration, peace of mind is a precondition. ఈనాడు లోకములో మితిమీరినటువంటి రోగములు అభివృద్ధి కావడానికి మూల కారణము మనస్సుకు విశ్రాంతి లేకపోవటమే. For the increasing number of diseases that you find in the world, lack of peace of mind is the primary reason. కనుకనే ఈనాడు రోగముల నుండి మనం దూరం కావాలనన్నా, ప్రశాంతమైనటువంటి ఒక జీవితాన్ని జరపవలనన్నా, ఆరోగ్యాన్ని అందుకోవాలనన్నా మానసిక విశ్రాంతి అత్యవసరం. If you want to free yourself from the various types of diseases and have peace of mind, there is a need for. ఈనాటి విద్యార్థులకు మనస్సు యొక్క విశ్రాంతి అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. Today's students do not know what peace of mind is. నిద్రించేంత వరకు కూడాను ఈ మనస్సుతో అనేక విధమైనటువంటి తలంపులతో తాను మునిగి ఉంటాడు. Till they go to bed, they are full of thoughts. ఇంకా తాను లేచినది ప్రారంభమైనప్పటి నుంచి ఈ తలంపులు ప్రారంభమవుతాయి. The moment he gets up from bed, his thinking process commences. తాను లేచినది మొదలు నిద్రించినంత వరకు కూడాను ఈ తలంపులతోనే తన జీవితాన్ని అనేక విధములుగా కూడా హింసలకు గురి చేస్తున్నాడు. He is subjecting his own mind to various types of troublesome problems by his own thoughts, thinking. కనుకనే విద్యార్థుల యొక్క ఆరోగ్యం అనుకున్నంత రీతిగా మనము అనుభవించడానికి వీలు లేకుండా ఉన్నది. That is the reason why students have not been able to enjoy good health. మానసిక రోగం తప్పితే శారీరకం, శారీరక రోగం తప్పితే మానసిక రోగం, ఈ విధంగా ఒకదానిని తప్పి ఒకటి నిత్యము అనుభవిస్తూనే ఉన్నాడు విద్యార్థి. Ill health or either the mind or the body seems to be constant feature of every కనుక యూనివర్సిటీ లోపల పోయిన 3 సంవత్సరం ముందు విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని గురించి అక్కడ విచారణ తెలిపినప్పుడు 85% విద్యార్థులకు రోగిస్తులు మాత్రమే ఉంటున్నారు. 3 years back, when it was looked into regarding the health of the students, it was found 85% of the students did not have good health. మెడ్రాస్ యూనివర్సిటీలో దీన్ని పరీక్ష చేసి చూసినప్పుడు 90% రోగిస్తులుగానే ఉంటున్నారు విద్యార్థులు. In Madras University, when this was done, it was 90% of the students who were not having. బొంబాయి లోపల చూస్తే వాళ్ళు 82% వ్యాధులుగా ఉండేటువంటి వారే ఉన్నారు. In the University of Bombay, it was 82%. ఈ విధంగా చూస్తూ ఉంటే ప్రతి యూనివర్సిటీ లోపల కూడాను యువకులైనటువంటి వారు, మంచి బలవంతులు, సూర్యులు, వీరులు, గంభీరులైనటువంటి ఈ విద్యార్థులు యందు ఈ విధమైనటువంటి రోగములతో కుళ్ళిపోతున్నారంటే నిజంగా వీరి భవిష్యత్తు ఎంతవరకు? Now, if you would just examine as to a state of mind and state of health of the people whose health is very bad,
at age when they should be very strong and sturdy and healthy, one really wonders what ఈ is the అనారోగ్యమునకు మూల కారణము ఆహార విహారముని. what are the reasons for this kind of bad health? It is one's habits and one's food. ఈ ఆహారం అనేటువంటిది ఏది తినవలసినది, ఏది తినతగనిది అనేటువంటి విచారణా శక్తి వీళ్ళలో శూన్యమైనది. People seem to have lost discrimination as what is good food and what is not good ఆకలిని food. తీర్చుకునే కోసమై ఏది చిక్కినా కూడా దాన్ని తినడానికి ప్రయత్నిస్తున్నారు ఈ విద్యార్థులు. People are recklessly resorting to eating anything if it can satisfy their hunger. ఆకలినైనా కూడా మనం అరికట్టడానికి ప్రయత్నించవచ్చును, కానీ అనారోగ్యమునకు గురి చేసేటువంటి ఆహారమును మనం ముట్టరాదు. It is better to control hunger rather than eat food which brings about ill health. ఇంకా వారి విహారమును చూస్తామంటే చెప్పతరము కాదు. To think of their habits, it is difficult to describe. దీనివల్లనే మానసికంగా శారీరకంగా అనారోగ్యం అనుభవిస్తూ ఈ యొక్క ఏకాగ్రత అనేటువంటిది కానీ, ఒక జ్ఞాపకశక్తిని కానీ, నరస్ యొక్క బలమును కానీ వారు కోల్పోతున్నారు. It is an account of this, they are losing their health, they are losing their concentration, and also willpower, memory power also are declining and dwindling. కనుకనే విద్యార్థులు ఈనాడు అతి పుష్టిగా సంతుష్టిగా జీవించవలనన్నా వ్యాయామం అత్యవసరం. If people should live a healthy and strong life, there is need for some kind of physical exercises. ఇక్కడ మానవులకు మనస్సులకు మూడు విధములైనటువంటి శక్తి ఉంటున్నది. There are three types of power which mind has. ఒకటి అనేకాగ్రత, The one is the many-sidedness. రెండవది శూన్యత్వము, The second one is a vacuum, and మూడవది ఏకాగ్రత. the third one is concentration. ఇక్కడ శూన్యత్వం అంటే ఏమిటి? What do you mean by sunyata? ఏదైనా మంచి విషయములు వినవలనన్నను, మంచి కథలు వినవలనన్నను, ఏదో మంచి ఉపన్యాసంలో ప్రవేశించవలనన్నను అక్కడికి పోయేటప్పటికి ఈ నిద్రాదేవి ఎక్కడి నుంచినో ఉట్టి పడుతుంది వారికి. Sunyata refers to a state whenever a person has to go to a particular place to hear something good, to participate in something good. ఆళింతలతో ప్రారంభమై కుంభకర్ణుల వరకు ప్రయాణం చేస్తుంది ఇది. He suffers from indolence, sleep, and he starts falling asleep. వినడాలేనటువంటి యొక్క వారి శ్రద్ధనే అందులో శూన్యమైపోతుంది. There doesn't seem to be any interest and enthusiasm. మంచి కార్యంలో ప్రవేశించినప్పుడే ఇలాంటి యొక్క భావాలంతా అతనిలో ప్రవేశిస్తుంటాయి. If one wants to undertake something good, this kind of negative feeling. పండుకుందామా అని చెప్పని రూమ్ లో వెళ్లి బెడ్ వేసుకొని దిండి వేసుకొని పండుకుంటే ఎక్కడ లేని తలంపులంతా వచ్చి అతన్ని బజారుకు ఈడుస్తాయి. All right. As an alternative, if he wants to go to bed and take rest, thoughts will bother him and drag him into the street and to the పండుకుంటే నిద్ర రాదు, వినాలంటే పోతే తూగొస్తుంది. ఈ రెండు విధాలు కూడా నువ్వు మానవుడు భ్రష్ట్ అయిపోతున్నాడు. If he wants to sleep, he is not getting sleep. If he wants to listen something good, he is not allowed to listen. ఒకటి తమోగుణము, అదే అంధత్వము. This is blindness. అది ఏ శూన్యత్వము. This is sunyatva. ఒకటి అనేకత్వము. The second one is anekatvam. ఈ అనేకత్వము శూన్యత్వమే మానవుణ్ణి అధోగతి పాలు చేస్తున్నాయి. It is this anekatva, sunyatva which are destroying the man. ఇంకా ఏకాగ్రత అది ఈనాడు మానవునికి అత్యవసరం. Then the only thing which can save him from all these things is ekagrata. ఈ ఏకాగ్రతను మనం సాధించాలన్నా ఆటలు పాటలు అత్యవసరం. If you want to achieve concentration, games and sports are essential. ఈ ఆటలతో మనకు ఆరోగ్యము అభివృద్ధిగా ఉంటుంది. Games help to have good health. దేహము మంచి పుష్టిగా ఉంటుంటాది. Body becomes strong. దేహం ఆరోగ్యంగా ఉండినప్పుడు అందులో ప్రవేశించిన మనసు కూడాను ఆరోగ్యంగానే ఉంటాది. A healthy body will have healthy mind. అయితే మనము ఈ ఆటలు పాటలు ఏ లక్ష్యంతో దీనిని మనం సాధించాలి? But then, with what attitude should you take to the sports and games? ఇది కేవలము ఆరోగ్య ఆనందాల నిమిత్తమై ఆటలు పాటలు. Games and sports are primarily meant for joy and health. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆటలు పాటలు కూడాను వ్యాపారంగా ప్రారంభించినాయి. But today, unfortunately, games and sports are converted ఈ into ఆటలు business. ఆడడానికి ఒక్కొక్క దానికి ఇంత అని ఒక నిర్ణయం అయిపోయింది వ్యాపారం. ఒకవేళ
Every game or every sport has a prize ఈ today. పాటలను అభివృద్ధిగాంచటము కచేరీలు చేయడానికి ఈ కచేరీకి ఇంత అని అక్కడ కూడా ఒక వ్యాపార రంగంలోనే ఉంటుంటారు. If you take to music, that also has degenerated ఎప్పుడు into ఈ business. పాటలు ఆటలు ఆరోగ్యం అనేటువంటి దాని లక్ష్యం వదలి ఆనందము అనేటువంటి లక్ష్యాన్ని వదలి ఈ ధన నిమిత్తమే ప్రాకులాడటానికి ప్రయత్నించిరో అప్పుడే ఇతని ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. The moment the music or the games are converted into business, his health also gets deteriorated. కానీ ఈనాటి ఆటలు పాటలు ఆర్ట్స్ గా బయలుదేరిపోయినాయి. Games and music have become arts today. ఆర్ట్స్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్సైడ్. Art is outside of you. Heart is inside. మనం ఆరోగ్యము ఆనంద నిమిత్తం అనేటువంటి దీని కింద ఆటలు పాటలు పాడినప్పుడు అది హార్ట్ కు చేరుతాయి. If you play games for the sake of happiness and health, కానీ ఈ ఆర్ట్స్ అంతా వచ్చింది హార్ట్ నుంచి వచ్చింది అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. then it enters the heart. You should remember one truth, that all the art has come from the heart. అందువల్ల వేదాంతంలో నాయమాత్మ బలహీనేన లభ్య, నీవు ఆత్మ బలహీనుడు అనగా మనోబలహీనుడు కావటం చేతనే నీవు అన్ని విధాల కూడా దురవస్థలకు గురి అవుతున్నావు. ఆత్మబలము నీవు సంపాదించితివా, మనోబలము నీవు సాధించితివా, సర్వబలమును కూడా నీవు సాధించినటువంటి వాడవుతావు. That is why it has been declared in Vedanta that only when you have a strong mind you will be able to achieve anything. If you have a weak mind and a weak Atma, you would never be able to achieve anything in life. అయితే ఈ విద్యలన్నీ ఈ యొక్క కళలన్నీ ఏ లక్ష్యం కోసమని? If that is so, what is the purpose of all these arts and what is the purpose of all these games? మనం ఏ దేశంలో పుట్టినామో, ఏ మాతృగర్భంలో మనం జన్మించినామో ఆ మాతృదేశములకు ఆ మాతృమూర్తికి తగినటువంటి కీర్తిని సాధించాలి అనేటువంటిదే మన లక్ష్యం. The purpose and the aim is to get good name and reputation for the nation in which we are born. దురదృష్టవశాత్తు ఈనాడు ఆర్థిక సంపత్తులపైనే మన లక్ష్యం ఉంచుకోవటం చేతనే మనం అధోగతి పాలైపోతున్నాం. Today, unfortunately, our concentration is on making money. Therefore, we are coming to ruin. మీకు తెలుసు, మనీ కమ్స్ అండ్ గోస్. ఈ యొక్క ధనం అనేటువంటి దీని నిమిత్తమైపోతే మన గుణాన్ని మనము కోల్పోతున్నాం. Today, you know that if you concentrate on money, you lose morality. యువకులైనటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటిది త్యాగము, దేశభక్తి, దైవభక్తి, ఈ మూడే అత్యవసరమైనటువంటివి. What is important for students is sacrifice, patriotism and devotion to the ఈనాడు స్వార్థము, స్వప్రయోజనము, Today, selfishness, self-interestedness, ఈ విధమైనటువంటి యొక్క అహంకారములతో కూడటం చేతనే మానవత్వానికి మనం ఏమాత్రం కూడా దూరంగా ఉంటున్నాం. and such other qualities which are associated with ego are given importance. Therefore, we are distant to humanity and human qualities. ఈనాడు దేశమునందు దైవభక్తి, దేశభక్తి, త్యాగము ఈ మూడింటిని మనం వికసింప చెయ్యాలి, ప్రకటింప చెయ్యాలి. We have to manifest and blossom in us devotion, patriotism and sacrifice today in our వీటిని సాధించే నిమిత్తమై నాది నాది అనుకున్నటువంటి యొక్క తమ దేహమును, తమ భావమును, తమ సుఖమును త్యాగం చెయ్యాలి. For achieving this, you must make sacrifice of your అతి త్యాగ భావం కలిగినటువంటి యువకులు, and students who have such వద్ద సంకల్పం కలిగినటువంటి ఈ యువకులు and such students, ఈనాడు విరివిగా అభివృద్ధి కావాలి. there is a need for growth and development of అప్పుడే such దేశమును students. ఆవరించినటువంటి ఈ అశాంతులను మనం దూరం గావించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. Then only we will be able to remove all the type of strife in the country. డబ్బులు తీసుకుని బజారులో కూసేటువంటి యొక్క వాలంటీర్లుగా మనం తయారు కాకూడదు. We should not become people who go to the streets on the payment స్వార్థం కోసం ఉండేటువంటి ఒక స్వార్థపరుడైనటువంటి యొక్క అహంకారంగా మనం తయారు కాకూడదు. We should not become selfish people and arrogant people. ఈనాడు తమ ఆత్మను అమ్ముకొని ఒక విధమైనటువంటి యొక్క అవమార్గంలో తాను ప్రయాణం చేస్తున్నాడు ఈనాటి యువకుడు. Today, youth is selling himself for money and going in the wrong direction. అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములను ఎదుర్కొనేటువంటి యొక్క పురుషత్వం అనేటువంటి యొక్క తాళికులు తాగేటువంటిదే మన భారతీయ సంస్కృతిని గుర్తించాలి. Today you should recognize that Indian culture stands for heroism which can face all types of negative feelings and శ్రమ negative. అనేటువంటి యజ్ఞం నుండి ఉద్భవించినటువంటి యొక్క శక్తియే మన భారతీయ భక్తి అని విశ్వసించాలి. We have to recognize the truth. Devotion in India has come from ఇంటింటా ఒక దీపం పెడితే బజారంతా లైట్ ఉన్నట్టుగా ఇంటింటిలోన ఒక్కొక్క యువకుడు ఈ విధమైన పవిత్ర భావంతో కలిగినటువంటి యువకుడు జన్మించాలి. There is a need for in each house to develop one youth
who has such sacred qualities and sacred approach. ఈ that we విధమైనటువంటి continue to be యువకత్వాన్ని happy. ఈనాడు అభివృద్ధి పరచడానికి ప్రయత్నించాలి. Today we have to make efforts to develop ourselves in this direction. మనం చదువంతా కూడా ఉద్యోగాల నిమిత్తం కాదు. All our education is not meant for a job. ఈనాడు అధికార దాసత్వము, మానసిక దాసత్వానికే మనం లొంగిపోతున్నాము. We should not become slaves of authority and slaves of money. కనుక మనము ఈ యొక్క దాసత్వం అనేటువంటి దాన్ని దూరం గావించుకోవాలి. We have to make distant. దీని ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి. We have to develop courage and valor. ఒక్క దైవత్వానికి తప్ప అన్యానికి మనం తలవంచేటువంటి యొక్క మార్గాన్ని మనం అవలంబించరాదు. We should never bend down our head to anyone excepting God. అందరినీ గౌరవించాల్సింది, Honor everyone. అందరినీ ప్రేమించవలసింది, Love everyone. పెద్దలకు తగినటువంటి కృతజ్ఞతను అందించాలి. Gratitude should be shown to people who are కానీ elder. జీవితాన్ని అర్పితం గావించవలసినటువంటిది దేశానికి, దైవానికి మనం త్యాగం చేయాలి. But life must be offered only for the sake of nation and for the love of the Lord. ధర్మ బలము, దైవ బలము ఈనాడు క్షీణించిపోవటం చేతనే దానవ బలం అభివృద్ధి అయిపోయి తాండవమాడుతున్నది. Today all the problems are on account of weakening love of the Lord and తన love for శక్తిపైన తాను righteousness. నిలవాలి, One should stand upon one's own తన feet. కాళ్ళపైన తాను నిలుచుకోవాలి, There is a need for self-reliance. తన మనస్తత్వాన్ని భగవతత్వంగా మార్చుకోవాలి. He has to transform his thinking into love for Lord. ఏకత్వం నుంచి సమిష్టత్వంలో మనం ప్రవేశించాలి. Through unity we have to just see the entire diversity and find unity in it. అంతేకాని ఏకత్వం నుంచి అనేకత్వానికి పోవడానికి ఏమాత్రం మనం వెనుకంజ వేయరాదు. But we should not hesitate to go into and find out నిరంతరము మనం unity. ముందంజ వేసుకుంటూ పోవాలి. We should go forward. కనిపించేటువంటి అనేకత్వంలో ఏకత్వాన్ని మనం దర్శించడానికి పూనుకోవాలి. All the multiplicity that you just see, in that you should find అదే unity. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని. That is called unity in diversity. దీని అన్నిటికీ కూడా ఒకటి ఆధారం ఉన్నది. There is something which is the basis for ఈ all that you జగత్తులో see. కలిగినటువంటి సమస్త ప్రాణులకు కూడా ఒకటి ఆధారం ఉన్నది. There is a basis for all that you see in the world. విషయములు వేరు కావచ్చు, సిద్ధాంతములు వేరు కావచ్చును, The ideas may be different. The principles and the వ్యక్తులు వేరు doctrines are కావచ్చు, different. క్రియలు వేరు కావచ్చును. There may be differences in people కానీ and in the వీటన్నిటికీ action. ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. But the basis for all these things is దానిని principle అనేక of God, పర్యాయాలు which is the చెప్పాను. one. That is one. Stars are many, but sky is one. Jewels are many, but gold is one. Nations are many, earth is one. Beings are many, but breath is one. ఈ విధమైనటువంటి యొక్క యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకత్వంలో ఉండినటువంటి దాన్ని ఏకత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి. అదే ఈనాటి యువకులు చేయవలసినటువంటి ప్రధానమైన కృషి. The most important thing which the youth of today should do is to visualize unity in diversity, which is మతము గాని, true. కులము గాని, ఇంకే విధమైనటువంటి భేదములకు కానీ మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు. We should not give room for differences based upon caste, religion or anything of the sort. ఏ మతం వారు కానీ, ఏ ప్రచారకులు కానీ, ఏ ప్రవక్తలు కానీ, ఏ మతకర్త కానీ, సత్యములు కానీ, ధర్మములు కానీ, త్యాగములు కానీ, సహన కౌశల్యములు కానీ కాదని చెప్పేటువంటి మూర్ఖులు ఉండరు. To whichever religion one may belong, the founder of a religion or the person who protects the religion, whoever that be, he cannot just say that truth, compassion, కల్పన ఈనాడు సహన all that సానుభూతుల is చేత త్యాగము, ఔదార్యంగా మనం ఒక విధమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రచురించాలి. sacrifice, generosity and love should be developed in us today. వీటిని మనం సాధించవాలన్న భగవత్ ప్రేమ అత్యవసరం. If you want to achieve these things, love of the Lord is the దానిని most important one. పోయిన జన్మోత్సవంలో చెప్పాను. లవ్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ అనగా దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటితో మన జీవితం ముడిపడి ఉండాలి. Even during the last birthday, I just told that there is a need for love of God, fear of sin and morality in దీనిని society. పురస్కరించుకునే భారతీయ సంస్కృతి యందు ముక్కోటి దేవతలు అనేటువంటి యొక్క ముమ్మూర్తులుగా భావించి దేశవ్యాప్తి గావించినటువంటిది. It is in this context they have said that there are 33 crores of gods in India. కానీ ఇంతమంది దేవతలంటే ప్రత్యేకమైనటువంటి దేవతలు కాదు, ఒక్కొక్క వ్యక్తి కూడా ఒక్కొక్క దేవతా స్వరూపమే. The meaning of this is every individual is the ఆనాటి form of భవిష్యత్ God. కాలంలో 33 కోట్లు మాత్రమే ఉంటున్నారు దేవతలు ఉన్నారు, కానీ ఈనాడు 80 కోట్ల దేవతలు ఉన్నారు భారతదేశంలో. In the days of Upanishad, there were 33 crores of
gods in Bharat. But today there are 80 crores of gods in దీని Bharat. యొక్క అంతరార్థం ప్రతి ఒక్క వ్యక్తి కూడాను భగవత్ స్వరూపమే. దేహో దేవాలయంతో జీవో దేవ సనాతన. దేహమనే దేవాలయంలో ఒక్కొక్క జీవి కూడాను దేవుడు అనేటువంటి రీతిగా ప్రతిష్ఠ అయి ఉంటున్నాడు. The inner meaning of that is that every individual being in Bharat is God. And in the temple of his body, కూడాను విశాలత్వాన్ని మనం పెంచుకోవాలి. there is need for developing broad-mindedness in our hearts. ఇది ఈనాడు మనం సాధించవలసినటువంటిది. This is what we should try to achieve ఇది today. పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని మనం సాధించడానికి కొంత శారీరక యొక్క దృఢత్వం కూడాను అత్యవసరము. To achieve this sacred thing, there is need for strength. దానికి తగినట్టుగా మనోశక్తి కూడాను అవసరము. Along with strong body, there is need for ఈ a strong రెండింటి ద్వారా mind. సాధించలేనటువంటి కార్యం జగత్తులో ఒక్కటి కూడాను ఉండదు. If you have these two, there is nothing which you cannot achieve in the world. కనుకనే బ్రహ్మతత్వం అనగా ఏదో ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు. Brahma Tattva does not mean that there is something separate from you. ఈ కనిపించేటువంటి దృష్టికల్పితమైన జగత్ అంతా కూడాను ఒక్క ఏకాత్మ పైన ఆధారపడి ఉన్నది. అదే నిజమైనటువంటి బ్రహ్మతత్వం, అదే అద్వైత సిద్ధాంతం. The real Advaita Siddhanta is that for the phenomenal world which you see, there is only one basis in spite of this diversity. రూపనామములు వెలివిడిగా ఉండవచ్చును, Names and forms are different, కానీ పదార్థం ఒక్కటే, పరార్థం ఒక్కటే. but the object and the basis behind the object is one and the same. ఇలాంటి సత్యాన్ని మనము ఉపనిషత్ మార్గంతో మనము దీన్ని అందుకొనక ప్రయత్నించాలి. Following this path of Upanishad, we should understand this truth. ఉపనిషత్ అనగా ఏమిటి? What is the meaning of Upanishad? ఎక్కడో ఉండినటువంటి మన భావములతో దూరంగా అనుభవించేటువంటి భావాన్ని సమీపానికి తెచ్చుకోవాలి. Upanishad stands for bringing. ఉపసమీపేన చేదెత్తేస్తుంది ఉపనిషత్తు అన్నారు. అనగా అనగా సమీపము, Upa stands for nearness. నీ క్రింద, Ni means below. సిట్ కూర్చో. Shat stands for sit. దేనికి దగ్గర? దైవత్వానికి దగ్గరగా నీవు కూర్చో, దైవత్వానికి దగ్గరగా నీవు జీవించు, దైవత్వానికి దగ్గరగా నీవు నివసించు. Where should you sit? It is near divinity. Live with divinity. Live near divinity. Live close to divinity. దైవత్వానికి దూరం కావటంలో దైవముల దగ్గరికి పోతున్నాడు వీడు. If you go away from God, you will go nearer to the devil. కనుకనే మనం దైవత్వానికి సమీపంగా ఉండాలి, Become closer and దివ్యత్వానికి nearer to సమీపంగా God. ఉండాలి. ఆ దివ్యత్వాన్ని ప్రత్యేకమైనటువంటి మరో దేశంలో వెతకనక్కర్లేదు. ఆ దివ్యత్వం తన యందే ఉంటున్నది. You need not search divinity in some other external place. It is within you. ఇలాంటి పవిత్రమైనటువంటి మానసిక శాంతి మనకు లభించాలంటే If you should develop this kind of peace, క్రమక్రమేణా కూడాను మన వాంఛలను అదుపులో పెట్టుకుంటూ రావాలి. gradually there is need for reducing our కోరికలు desires. ఉంటున్నంత వరకు కూడాను శాంతి మనకు లభ్యము కాదు. As long as you have desires, you can never have peace. అందువల్లే వేదంలో దూరే అంతకేశ అన్నారు. మనకు భగవంతుడు ఎంత దూరంలో ఉంటున్నాడు అంటే నీవు ఎంత దూరమో భగవంతుడు అంతే దూరంగా ఉన్నాడు. The distance between you and God is the same distance as between you and you. దూరం అనుకుంటే దూరంగా ఉన్నాడు, సమీపం అనుకుంటే తనలోనే ఉన్నాడు. If you think God is distant to you, yes, it is so. If you think He is the closest to you, ఈ it is రెండింటికి నీ so. మనోభావమే నీకు మూల కారణం, కానీ దైవత్వం కాదు. The basis of one's feeling, that is what is important. కనుక ఈ మానసిక భావానికి తగినటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం అందించాలి. There is a need for having such a strong conviction. ఆ and feeling శక్తియే in you. ప్రేమ శక్తి, That strength you can get only ఆ through love. శక్తియే దివ్య శక్తి. Only divinity can give you this అది power. రసస్వరూపమే మానవుని సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. It is full of rasa and it has అందువల్లనే ఉపనిషత్తు body. రసో వై సహా అన్నాడు. That is why human being has been ఆ రసస్వరూపం నుంచి సర్వము రసమే వస్తుంది, కానీ నీరసం ఏమాత్రము రవించుటకు వీలుకేదు. from the one who is full of power and essence and కనుకనే strength. You can get మన only శరీరంలో that. ఉన్నటువంటి సమస్తము అంతా కూడా రసస్వరూపమే. Your entire physical body is full of that rasa swarupa. మన దేహమంతా కూడా సెల్సే, బ్లడ్ సెల్స్. Your physical body is full of blood cells. శాంతి అనుకుంటాం. You think shanti, peace. అది భగవంతుని యొక్క గిఫ్ట్ కాదు. It is not gift of God. అది ఎక్కడి నుంచి వస్తుంది? నీవు చేసే పనుల నుంచి, నీ యాక్షన్ నుంచి, నీ తలంపు నుంచినే ఆ శాంతి మనకు లభిస్తా ఉంది. Peace emanates from your action and from your thoughts. మన తలంపులు మంచివైతే మనకు శాంతి సుఖంగా లభిస్తుంది. If your thoughts are good, you మన have peace. నడతలు మంచివైతే మనకు శాంతి సులభంగా If లభిస్తుంది. your conduct and behavior is good, you కానీ have మన peace. నడతలు, మన తలంపులు,
విరుద్ధంగా ఉండినప్పుడు శాంతికి విరుద్ధమైనటువంటి అశాంతినే మనం అనుభవిస్తాం. If your thoughts and behavior is not good, you can never have కనుక మన peace. శాంతికి అశాంతికి కారణం ఏమిటి? మన తలంపులు, మన యొక్క పనులే. It is your own action and your own thoughts which are responsible for చేసేది peace or చెడ్డ, lack of it. కోరేది మంచి. If you do good and aspire to have the fruits of ఇది something, ఏ రీతిగా వస్తుంది? how can you get good out of bad? నిమ్మమును నాట చూత ఫలంబుగరున, చూతమును నాట నిమ్మ ఫలంబుగరున. ఒక నిమ్మ ఇత్తనం నాటేసేసి మంచి మామిడి పండు కావాలంటే లభిస్తుందా? మామిడి ఇత్తనం నాటి మంచి నాకు చిత్రాన్నం చేస్తున్నా ఈనాడు నిమ్మకాయలు కావాలి, నిమ్మ ఫలములు కావాలంటే వస్తుందా? ఇస్ నాట్ కల్పవృక్షం. ఇది సరైనటువంటిది కాదు. మనం ఏ విత్తనం నాటుతామో అదే మనకు ఫలితం లభిస్తుంది. If you sow a lemon seed, you cannot get a mango fruit from the tree out of that. And the reverse also is true. Whatever you sow, you reap. It depends ఇది upon. చేతు అది చేతు ఇంకెన్నియో చేతును అనుచు ఊహలు పల్లి అలసిపోకు. Do not get exhausted thinking that you are going to do this, you are going to do that, and many more things. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు. Whatever seeds you have sown, you are going to reap the fruit thereof. Your very existence is based upon your own previous విత్తనం actions. ఒకటైన వేరైన ఫలములు లభించుటది ఎట్లు సాధ్యమగును? How is it possible to get a fruit which is different from the seeds which you have sown? ఎన్ని కర్మలు చేసిన ఏమి ఫలము? What is the use of performing any amount of ఒకటి activity? రాత తప్పించ ఎవరి తరము? Who can save you from your own fate? సర్వ కర్మలు సమకూర్చి సాధించి If you can bring together all your actions and transform them ఎన్ని into చేసిన అవి అన్ని ఎంచి ఎంచి మంచి అయినను చెడుగైన తుంచకుండా taking note of all that you have done, be it good or bad, not leaving even any single item of your బ్రహ్మ action. మీకిచ్చి పంటను బరువు మాల. Brahma has given you such a very heavy garland. కర్మలన్నీ చేర్చిన కంఠమాల. This garland is garland of the fruits of your own action. ఈ కంఠమాల మనకు లభించుకొని ఎవ్వరికీ చూడటానికి వీలు కాదు. ఆ కంఠమాలను ధరించి మనం జన్మిస్తున్నాము. This garland is not visible for others, but we are born తల్లి with that గర్భము garland. నుండి జన్మించినప్పుడు కంఠమాలవేమి కానరావు. When we are born from the womb of the mother, the garlands which we are మేలి wearing, we are not ముత్యపు seeing. సరువు మేలునకును లేవు. You will not be wearing any garlands of మేల్మి pearls. బంగారు దండ మెడకు లేదు. You would not be wearing any garland. రత్నాల హారములు రంజిల్లగా లేదు. There is no garland of పచ్చల పేళ్లను పొతకలేదు. no garland of కలదు emerald. కలదొక్కమాల మీ కంఠమందు. But you are wearing one garland. బ్రహ్మ మీకిచ్చి పంపిన బరువు మాల. That garland is gifted to you కర్మలను by. చేర్చిన కంఠమాల. That garland is gifted to you by Brahma. ఈ based upon మాలను your own ధరించే action. మనం వస్తున్నాము. ఆ మాలతోనే మన జీవితాన్ని గడుపుతున్నాం. We are coming into this world wearing this garland of our own action. ఏ ఫలితములను ఆశించినా కానీ ఈ కంఠమాల తాకట్టు పెట్టడం, దాని నుంచి అనుభవించడం. Now whatever fruits you are enjoying, it is based entirely upon. కనుక ఈ కంఠమాల మనకు ఎక్కడి నుంచి వచ్చింది? From where did you get ఈ this కర్మమాల garland? మనకు ఎక్కడి నుంచి వచ్చింది? Where did you get this garland? మన క్రియల చేతనే వచ్చింది. It is based entirely మన upon your తలంపుల own చేతనే action, వచ్చింది. on your thoughts. కనుకనే యువకులైనటువంటి ఈనాటి విద్యార్థులు మన యొక్క తలంపులను, మన యొక్క క్రియలను పవిత్రమైనవిగా చూసుకోవడానికి ప్రయత్నించాలి. It is in this context the students should take care to see that their thoughts and అనేక actions are మంది sacred. విద్యార్థులు ఈ స్పోర్ట్స్ లో పాల్గొనడానికి వెనుకంజ వేస్తూ వచ్చారు. Quite a few students were hesitant to participate in the sports. కానీ వారికి నిజంగా ఈ మనోతత్వమును కొంచెం అర్థం చేసుకోలేకపోవటం చేతనే ఈ స్పోర్ట్స్ లో వాళ్ళు వెనుకంజ వేస్తూ వచ్చారు. They were hesitant to participate in the sports because they did not understand the secret of the ఇది action. ఫోర్స్ గా మనం చేయకూడదు. మన హృదయం నుంచి ఆవేదనతో, ఆవేశంతో వచ్చి ఈ ఆటలు ఆడాలి. ఇది ఒక ఎక్సర్సైజ్, ఒక కసరత్తు వంటిది. We should participate in sports spontaneously. It should not be by force or by compulsion.
తద్వారా నీకు మానసికమైనటువంటి యొక్క సంకల్పాలు కొంతవరకు నువ్వు అరికట్టుకోవడానికి వీలవుతుంది. Through sports, you'll be able to control your thoughts. ఈ స్పోర్ట్స్ అనగా ఆటలు ఆడే సమయంలో ఆటల పైన లక్ష్యం ఉండాలి. While playing the game, your concentration will be విజయము on playing. విజయముని విజయం పైన మన లక్ష్యం పెట్టుకోకూడదు. We should never care for success. విజయం పైన లక్ష్యం పెట్టుకుంటే గేమ్స్ యొక్క ఆటల యొక్క లక్ష్యము తగ్గిపోతుంది. A person who keeps too much of concentration on victory and success would never be able to play game దాని well. నియమానికి ఉల్లంఘిస్తాం మనము. You'll be breaking the rules of the game. ఆటలు కూడా ఒక్కొక్క నియమం ఉంటుండాలి. All the games have certain ఆ rules. నియమము తప్పితే ఆటల్లో విజయం అనేటువంటిది కాదు. ఇక్కడ Once you violate those rules, ఆ నియమాలను చక్కగా మనం పాటిస్తే అది అపజయమైన జయమే. if you observe the rules of the game carefully, అందుకోసమే you will వేదాంతములో immediately success. వేదాంతములో నశ్రేయో నియమం వినా, నియమం అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి పనులు ఎందుకు కూడా ఉంటుండాలి. That is why in Vedantic language it has been said that everyone has to ఒక observe a నియమానికి code. కూడా మరొక నియమం ఉంటుండాలి. Even for code there is a code. ఈనాడు ఆ నియమాన్ని మనం పాటించటం లేదు. But we are not caring for దీనినే రూల్స్ అన్నాం. these are described as rules. దీనిని అనుసరించమే రెగ్యులేషన్స్ అన్నారు. Regulations refer to ఈ రూల్స్ అండ్ observing the rules. రెగ్యులేషన్స్ మనకు సరి అయినటువంటి దృష్టితో మనం చూసుకోవాలి. కానీ దీనికి తగినటువంటి పద్ధతిని కూడా మనం కొంతవరకు సరైన మార్గంలో పెట్టుకుంటూ రావాలి. We have to also observe the procedures carefully. ప్రాక్టీస్ ఉండినప్పుడే దీని పద్ధతి సక్రమంగా నడుస్తుంది. Only when we practice, rules and regulations will be. పిల్లలు చాలా మంచివారే, చక్కగానే ఆడుతారు, చక్కగానే పాడుతారు, చక్కగానే ఉంటారు. Students are very good. They play well, they sing well. they కానీ participate. అన్నిటికీ ఇదే కారణం, ఇది చక్కగా లేదు. But the thinking is not all right. Their mind is not quite all right. పిచ్చి కోతి, Mind has become a mad monkey. ఈ కోతికి కూడా కొంచెం ట్రైనింగ్ ఇస్తూ రావాలి. Even this mad monkey needs some కోతులు training. ఆడించుకునేటువంటి వాడు ఏం చేస్తాడు, పట్టుకొని పోతే వాడి జోబి పెరుగుతుంది, వాడి జోలి పెరుగుతుంది, తెచ్చుకుని బిచ్చమంతా తింటుంది, ఏమేమో చేస్తుంది అది. What does this monkey do to the person who trains it? దానిని ఈ పని లేకుండా పోవటం వల్లే ఆ పని చేస్తాంది ఈ కోతి. If no work is given to the monkey, it goes on అందువల్ల bothering you. కర్ర పెట్టుతాడు వాడు. What does he do? He takes ఎక్కరా the stick. తిమ్మన్నా, దిగరా తిమ్మన్నా, ఎక్కరా తిమ్మన్నా, అది ఎక్కుతూ దిగుతుంటే ఈ పని మర్చిపోతుంది అది. The trainer gives a work to the monkey. Climb up the stick, oh monkey. అందువల్ల Climb down. ఈ పిచ్చి కోతులుగా ఉండేటువంటి మనసును కట్టుకున్నారు కనుక వీరు కూడా దానికి ఒక పని పెట్టాలి. As you are also having a mad monkey to take ఏ care, పని you should లేనప్పుడు give some work. సోహం సోహం సోహం, ఎక్కు దిగు, ఎక్కు దిగు, ఎక్కు దిగు, ఇది సోహం. ఈ శబ్దంలో కూడా ఒక అర్థం ఉంటుంది. సో దట్, అది, హం నేను, అదే నేను, అదే నేను, అదే నేను అనేటువంటి ఆ భావన పెట్టుకుని అదే తత్వమసి మార్గాన్ని అనుభవించినటువంటి వాళ్ళం అవుతాం, అనుసరించేటువంటి వాళ్ళం అవుతాం, ఆనందించినటువంటి వాళ్ళం అవుతాం. Similarly, you should also give some work to your own mind when you do not have, when your mind does not have any work. The work must be giving the repetition of soham, I am that. Through this particular process, you can even reach the state కానీ of ఈ sattva. ఆటల్లో కూడాను ఈ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్ వీరందరూ కూడా తగిన ప్రోత్సాహాన్ని అందించాలి. There is need for physical instructors and all others to give proper encouragement. పిల్లలు తప్పు కాదు, Students cannot be found fault with. వీళ్ళకి సరైన ప్రోత్సాహం కూడాను ఈ అధికారులు కూడా కొంత ప్రోత్సహించాలి. Authorities also should provide. వీళ్ళు కూడా ఈ encouragement. ఆటల పాటల పైన అంత శ్రద్ధను చూపటం లేదు. They are not evincing sufficient interest in sports ఒక and games. చిన్న ఉదాహరణ, One small example here. నిన్న దినం పిల్లలందరూ వచ్చి చాలా ప్రార్థించారు, స్వామి మాది ఏదో ఫుట్బాలో, వాలీబాలో, సుగ్రీవ్ బాలో ఏదో ఒకటి ఉన్నాయి, ఆడతాం, స్వామి వచ్చి చూడాలని. Yesterday, students came and prayed to me that Swami, you should come and witness వారిని volleyball. తృప్తిపరచాలని నేను వెళ్ళినాను. For the sake of giving them joy, I went over ఈ there. వాలీబాల్లో కానీ ఫుట్బాల్లో కానీ వారి బ్యాచెస్ వేరువేరుగా ఉంటుంటారు. Whether it is volleyball or football, each one is ఏదైనా different. బాలు కాలికి చిక్కిందంటే, చేతికి చిక్కిందంటే తన పార్టీ వానికి, తన గ్రూప్ వానికి అందించేటువంటి మార్గం చూడాలి. There is a need for teamwork. The one has to అట్లనే Also బాల్ ball. వచ్చిందంటే అందరూ కందరీగల మధ్య అక్కడే చేరిపోతారు, అది చాలా తప్పు. అది But what is happening is all people come ఆ బాల్ దగ్గర together. ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు ఇద్దరు మాత్రమే ఉంటుండాలి, మిగతా అంత దూరంగా ఉంటుండాలి. People should take positions at distance, expecting the ball to be passed ఈ over. దూరంగా ఉండేటువంటి వాడు వీడు దగ్గర ఉన్నటువంటి గోలుకు దగ్గర ఉన్నటువంటి వాడికి అందించాలి.
A person should pass on the ball to the one who is near the goal. ఇట్లా ఒకరినొకరు వారికి సంబంధించిన వాళ్ళ గ్రూప్ కు మాత్రమే అందించడానికి ప్రయత్నించాలి. There is need for this kind of teamwork. అది లేదు, బాల్ వీడు కొట్టడం వాడు కొట్టడం, ఎక్కడ పోతుంది ఈ బాలు, ఎప్పుడు గోల్ అవుతుంది, ఏమి వాడికి లక్ష్యమే లేదు, కొట్టడమే కొట్టడమే కొట్టడమే. But what is happening is people go on simply ఇది గేమ్ లక్ష్యమే కాదు. But this is not playing correct game. This is not the way of ఇది playing game. శరీర పద్ధతే కాదు. This is not a correct ఇది procedure either. ఇన్స్ట్రక్షన్స్ వారిని ఖండించాలి. The physical బహుశా instructors, వారికి కూడా తెలియదేమో అనుకుంటాను ఈ విషయం. the physical instructors will have to correct them. Perhaps they themselves do not పిల్లలు know this. ఎక్కడెక్కడ పెట్టాలి అనేటువంటిది ప్రత్యేకమైన ఒక శిక్షణ ఇవ్వాలి. They should know how to position the boys in ఇప్పుడు different సెంటర్ లో బాల్ places. ఉంటే నాలుగు వైపుల వారు అక్కడ చేరిపోతున్నారు. If there is ball in the center, all the people come ఇస్తరాల out. నుంచి వచ్చి కుక్కలన్నీ వచ్చి చేరిపోతాయి చూడండి, ఆ విధంగా ప్రయత్నిస్తారు. అది చాలా తప్పు. ఈ ఆటలకు సరైన పద్ధతే కాదు. It looks like dogs coming together to eat some food which they find. ఎవరు గోల్ కొట్టలేరు. గంటల కొద్దీ ఆడినప్పటికీ అవుట్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. Even if you watch for hours, they are not scoring goals at all because they are not playing కనుక correct గేమ్స్ game. అనేటువంటిది ఆడేటువంటి వారికి ఉత్సాహంగా ఉండాలి, చూసేటువంటి వారికి ఉత్సాహంగా ఉండాలి. Therefore, while playing games, it must provide encouragement to the players. అదే and it must thrill తాను them. ఆనందించి 10 మందికి పంచినటువంటి వాడవుతాడు. Then only they would have enjoyed themselves with joy. తన ఆనందాన్ని తాను పెంచుకోవాలి. In the very first instance, you will have to తాను develop పెంచుకున్న joy ఆనందానికి 10 మందికి పంచాలి. and distribute such ఇదే joy ఆటల యొక్క among ఆనందం. others. ఇదే ఆటల యొక్క ఔన్నత్యం. This is the greatness and real meaning of playing good games. కనుక ఇంక ముందు ఆడబోయేటువంటి ఆటల లోపలంతా కూడాను దీని పద్ధతిని చక్కగా గుర్తించాలి. ఆట ఆడడానికి పూర్వమే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి ఈ బాల్ను ఏ విధంగా తమ గోలుకు సమీపానికి తీసుకుని పోవాలి అనేటువంటిగా చూడాలి. In future, at least, while playing the games, you have to teach them correct procedures. Students should be positioned in such places that they play a అక్కడ very వ్యక్తిత్వాన్ని game. మర్చిపోవాలి. One should forget one's own self there. దివ్యత్వాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. One should concentrate on ఆ divinity. కాన్సన్ట్రేట్ లేకపోవటం వల్లే ఈ విధమైనటువంటి యొక్క అపజయాలకు గురి అవుతున్నారు. People will not be able to score goals because there is no concentration in them. బ్యాట్ చేతిలో ఉందని వచ్చిందంతా కొట్టకూడదు మనం. Just because you have bat in your hand, you should not కొన్ని go hitting కొట్టవలసినవి anywhere. ఉంటాయి, కొన్ని వదలవలసినవి ఉంటాయి. There is a need for also taking the, ఇప్పుడు చాలా మంది క్రికెట్ అని ఆడారు. take for example, playing cricket. అందరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఏం కట్టో అది ఏమి అర్థమే కాదు. అది Everyone goes on telling cricket. It is difficult to వీడు understand. కొట్టడం వాడు కొట్టడం, వీడు పరిగెత్తడం వాడు ఇది సరైనటువంటి పద్ధతే కాదు. The procedure followed is not quite correct. కనుక ఈ పద్ధతిలో మొట్టమొదట మనం దాన్ని చక్కగా గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. While playing the game, you should correctly understand the procedure. and అర్థం then play. చేసుకుని దాన్ని ఆచరించినప్పుడు తనకు ఆనందము భూమికి వస్తూ ఉంటాయి. When you play the game, after you have understood వాడు the game అపజయమైనప్పుడు correctly, తాను జయాన్ని ఆనందించినటువంటి ఆనందాన్ని ఆనందిస్తాడు. even if you are defeated, you will be very happy that you have played a good game. నిజంగా అర్థం చేసుకోకుండా ఆయన పోతే వాడు జయించినప్పుడు కూడాను వాడి కాన్షియస్ వాడికి తృప్తినివ్వదు. If you have not played a good game according to the rules of the game, even if you achieve success, it really does not give you real సంగీతం joy. వారు పాడుతుంటారు అనుకోండి, Suppose some musician is singing. కానీ ఆ పాటను బట్టి కొంచెం తెలియనటువంటి వాళ్ళు అనేక మంది ఉంటుంటో వాళ్ళందరూ క్లాప్స్ వేయొచ్చు అనుకో. People not knowing the real music, కానీ అది ఆపదంలో పోతే పాడినటువంటి వాడికి తృప్తి ఉండదు. ఎంతమంది క్లాప్స్ వేసినా తృప్తి ఉండదు. even if the audience should appreciate the singing, if he has కనుకనే deviated from the tune, చాలా అవసరం. for everything there is need for సెల్ఫ్ self-satisfaction. సాటిస్ఫాక్షన్ అనగా తన తృప్తి ఆత్మతృప్తి ఉండేటువంటి సమయంలో అందరికీ తృప్తి వస్తుంది. If there is self-satisfaction in the players, then they will be able to just give joy to everyone else also. తనకు ఆత్మతృప్తి లేనటువంటి వాడు ఎంతమంది తృప్తి పడినా ఆ తృప్తి పడినటువంటి వాడు ఎవరో మూర్ఖులనే చెప్పవచ్చు. If a person does not have self-satisfaction, others' appreciation is useless. కనుక మీకు మీరు తృప్తికరంగా ఆడండి. Play the game to your own satisfaction నీ and పద్ధతి joy. నువ్వు చక్కగా అనుసరించు. Observe the procedures to your own ఆ ఆటకు satisfaction. సంబంధించినటువంటి నియమాలను నువ్వు ఉల్లంఘించకుండా చూసుకో. Observe the rules and the regulations relating to that ఏదో ఒకటి game. గోల్ వస్తే చాలు చెప్పి గీత దాటినా కూడా నువ్వు బాలును కొట్టకూడదు. Do not concentrate on scoring a goal. కనుక ఈ పద్ధతులంతా మన ఆట పద్ధతులు కూడాను మన పిల్లలకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలి. There is a need for training our own students in the rules of the game. అందులో in an విద్యార్థులకు excellent way. ఈ ఆటలు చాలా అవసరం. There is a need for playing games by the students. తిన్నటువంటిది జీర్ణం కావాలి.
If you should digest the food that you have taken, జీర్ణించుకున్నటువంటిది మంచి బలంలో చేరిపోవాలి, రక్తంలో చేరాలి. the food must provide you strength by ఊరికే మనం భుజించినంత మాత్రం ప్రయోజనం లేదు. It is no use if you merely partake food. కానీ దాన్ని జీర్ణించుకోవడానికి ఈ విధమైనటువంటి ఆటలు ఉండాలి. ఈ యొక్క బాల్యం లోపల మంచి శరీరము ఒక ఉక్కు గుండు మాదిరి తయారు కావాలి. In this young age, you must digest the food that you have eaten and transform yourself into strong one, sturdy and అతి బలమైనటువంటి యొక్క దేహంతో బలమైనటువంటి మనసు చేరి ఉంటుంటారు. only then you will have a strong mind with your ఆ strong రెండు body. బలంగా ఉంటున్నా మనం సాధించలేని లోకంలో ఒక్కటి ఉండదు. If both your mind and body are strong, there is nothing which you అప్పుడే cannot achieve in the దైవానుగ్రహాన్ని world. కూడా సాధించవచ్చు. You will be able to earn the grace of the Lord also. కనుక మానవుడు ఈ జగత్తులో సాధించవలసినటువంటి యొక్క సమస్త కార్యములలోనూ అతి ప్రధానమైనటువంటిది దైవ ప్రేమ. దైవ ప్రేమ దానిని సాధించండి. Among all the things which man should aspire to achieve in the world today, it is the love of the Lord which is ఆ the most ప్రేమను important. సాధించినటువంటి వాడు ఏమైనప్పుడు సాధించవచ్చు. If you can achieve that love, you can accomplish anything in the world. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ పాపకటే దుఃఖమితే లేత రామ నామ భవ సముద్ర సుఖద నామ ఏక రామ నామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ నిరాధార కో ఆధార ఏక రామ నామ माता पिता बंधु सखा सबकी राम नाम भक्त जनर जीवन जन एक राम नाम जनर जीवन जन एक राम नाम